హలో వైకిస్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. ఈ వీడియోలో వచ్చేసరికి క్లాసిక్ లెజెండ్స్ నుంచి వస్తున్న జావా 42 ఎఫ్జే వెరీ లేటెస్ట్ అనమాట. న్యూ అప్డేట్ కాదు, ఆల్మోస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది అనమాట బండి. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. ప్రీవియస్గా జావాలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, అయితే అన్నిటికంటే కూడా మంచి రిఫైన్మెంట్తో మంచి స్పెసిఫికేషన్స్తో చాలా బాగా వచ్చింది అనమాట. చాలా అప్డేట్స్ వచ్చినాయి దీనిలో. మనకి ఇక్కడ హెడ్లైట్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది, టోటల్ రౌండ్ హెడ్ లైట్ వచ్చింది. సెంటర్లో ఇక్కడ మనకి 42 అని చెప్పేసి ఒక లోగో ఇండికేట్ చేస్తున్నారు. అద్భుతంగా ఉందన్నమాట, ఇది మళ్ళీ భలే ఉంది. అది ఇది వచ్చి ఎంబోస్ చేస్తున్నారు అనమాట. ఇది 3D టైప్లో, అయితే పైన స్టిక్కర్ ఉంది, సో అందుకని తీయట్లేదు నేను. నెక్స్ట్ వచ్చి దీనికోసం సపోర్టింగ్ ఇక్కడ అలాయ్తో ఇచ్చారనమాట. క్లాంపింగ్ చాలా బాగా వచ్చింది అనమాట హెడ్ లైట్ని పట్టుకునేది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ మనకి సస్పెన్షన్ అయితే కనుక 43 mm టెలిస్కోపిక్ ఇచ్చారు. అయితే ఇది ఎలా ఉంది అంటే మంచి ఫార్వర్డ్ యాంగిల్ అనమాట. మనకి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైవేలో అది ఉంటుంది, అసలు మజా చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, వైడర్ హ్యాండిల్ బార్తో వచ్చింది. నెక్స్ట్ వచ్చి 43 mm అంటే అసలు మాటలు కాదు, మనకి మంచి సస్పెన్షన్ సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే దగ్గర 185 kilos వెయిట్ ఇది. సో ఆ వెయిట్ని మేనేజ్ చేస్తూ మనకి మంచి స్టేబుల్ ఇవ్వాలంటే అంత కావాలి. సో ఇది ఒక అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి 320 mm వచ్చేసరికి పెద్దది డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అలానే ఏబిఎస్ వస్తుంది, ఫ్రంట్ ఏబిఎస్, రియర్ ఏబిఎస్. అలాగే బైబ్రీ నుంచి క్యాలిపర్స్ ఇస్తున్నారు అనమాట. బైబ్రీ క్యాలిపర్స్ మనందరికీ తెలిసిందే, మంచి బ్రేకింగ్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఫెండర్ మంచి యాంగిల్ బాగుంది, ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఇది ఫైబర్ వస్తుంది. దీని సపోర్టింగ్ క్లాంప్ సిస్టమ్ అది కూడా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అది కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి ఇస్తున్నారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇంజన్ కి కానీ ఇక్కడ ఉండే రేడియేటర్ కానీ మా డస్ట్ అనేది పోకుండా ఇక్కడ కంటిన్యూ ఇక్కడ వరకు దీనికి బాగుంది, పెంచారు. నెక్స్ట్ వచ్చి ఇందులో సిఎట్ నుంచి టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 190/18 inch వీల్ వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసరికి. ఇక్కడ ఇది మెషిన్ కట్ అలాయ్ వీల్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది, ఏంటంటే బ్లాక్ విత్ అలాయ్ మీకు కాంబినేషన్తో చాలా బాగుంది అనమాట. ఇది ఒక మొత్తం స్పోక్స్ చాలా మంచిగా ఇచ్చారనమాట. రెండు స్పోక్స్ కింద సపరేట్ చేసి బిట్ చేసి ఇచ్చారు. బా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంజిన్ వచ్చేసరికి 350 అంటాము, బట్ టెక్నికల్ గా 334 cc అనమాట. 29 Nm టార్క్ వస్తుంది, అలాగే 29 PS పవర్ వస్తుంది. రెండు కూడా ఎగ్జాక్ట్ 29 అనమాట. మంచి మ్యాచ్ అయినాయి, మంచి పవర్ ఎంజాయ్ చేసి దీనిలో మనం. అలాగే దీనికి వచ్చేసరికి ఇక్కడ ఇంజిన్కి వచ్చి మ్యాట్ బ్లాక్ ఫినిష్ తోటి దీనికి కవర్ చేశారు. ఇది కూడా ఒక మంచి చాలా బాగుంది, లుక్ బాగుంది. మనకి దీనికి వస్తే డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది ఇందులో. అలాగే ఇది వచ్చేసరికి 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. మనకి 33 kilometers ఏఆర్ఏ క్లైమ్ చేస్తున్న మైలేజ్ ఉందన్నమాట. దీనికి 4 stroke సింగిల్ సిలిండర్ డివైసి ఇంజన్, 12 liters ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. అలాగే 6 speed గేర్ బాక్స్ వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చేసరికి రైడర్ ఫుట్ పెక్స్ బాగుంది, మంచిగా ఇచ్చారు, అలాయ్లో ఇచ్చారు. గ్రిప్ కూడా బాగుంది. అలానే సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. మనకు వచ్చేసరికి పిలియన్ ఫుట్ పెక్స్ కూడా సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇది కూడా ఏం చేస్తారంటే కొంచెం అప్రైట్ యాంగిల్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనం కొంచెం టర్నింగ్స్ తిరిగేటప్పుడు అది లీనియర్గా ఉంటే మనకి ఎక్కడ తగిలే అవకాశం ఉంది అనేసి ప్రీవియస్ మోడల్స్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే అప్రైట్ పొజిషన్ తీసుకొచ్చారు. ఇది కూడా మనకి మంచి విషయం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది టోటల్గా మ్యాట్ బ్లాక్లో ఇచ్చారన్నమాట ఫినిష్, బాగుంది. ఇది కూడా మంచిగా ఉంది. అలాగే ఇక్కడ వచ్చారు మనకి శారీ గార్డ్ ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిట్ గ్యాప్ రైల్స్ ఉన్నాయి, ఇవి కూడా గ్రిప్ బాగుంది లోపల నుంచి. ఒక ఈ షేప్స్ కూడా బాగున్నాయి, మరే ఉన్నాయి. అలానే లోపల నుంచి పట్టుకునేదానికి కూడా బాగుంది అన్నమాట, మంచి గ్రిప్పీగా. అలాగే ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు రియర్లో. అలాగే ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. దీనికి పైన చిన్నగా కవర్ అరేంజ్ చేశారు ఆఫర్. ఇది కూడా ఓకే, మనకి డస్ట్ రస్ట్ మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. టోటల్గా అని చెప్పను కానీ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి వెనకాల మంచి 40 టైర్ ఆఫర్ చేస్తున్నారు. రేడియల్ లా ఉంది, బట్ నాట్ రేడియల్ అనమాట. ఇది వచ్చేసరికి 140/70/70 నుంచి మనకి వెనకాల టైర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్యూయల్ డిస్క్ ఫ్రంట్ అండ్ రియర్ ఆల్సో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలానే 2 ABS వస్తున్నాయి అనమాట, డ్యూయల్ ABS వస్తుంది. ఇది ఒక మంచి విషయం. మీకు బైబ్రే నుంచి బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సేమ్ కూడా ఉంది, వెనకాల కూడా సేమ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి బాక్సీ స్వింగ్ ఆర్మ్ వచ్చేసరికి ఇక్కడ కర్వీ స్వింగ్ ఆర్మ్ ఒకటి మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది, హెవీగా బాగుంది. బ్రేక్ ఫెడల్ వచ్చేసరికి అలాయ్లో ఇస్తున్నారు అనమాట. మ్యాట్ బ్లాక్ ఇచ్చారు, దీనికి కూడా అలాయ్లో ఆఫర్ చేస్తున్నారు. చాలా స్టేబుల్గా బాగుంది, ఎక్కడ షేకీ లేకుండా ఏం లేకుండా మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మాస్టర్ సిలిండర్, ఇది వచ్చేసరికి రియర్ మాస్టర్ సిలిండర్ అనమాట. బ్రేక్ ఆయిల్ ఇక్కడ నుంచి వస్తుంది. అలాగే
మనకి ఇంజన్ దీనిలో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక ట్రెడిషనల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. జావా నుంచి వచ్చేసరికి మనం ఇప్పుడు వచ్చే ఏ వెహికల్స్లో అయినా మనం పైనుండి ఒక కీతో ఆపరేట్ చేస్తే ఇంజన్ ఇగ్నిషన్ కానీ ఫోర్క్ లాక్ కానీ అన్ని సేమ్ ఒకే కీలో అయిపోతుంది. బట్ ఇక్కడ ఎట్లా కాదనమాట, వీళ్ళు ట్రెడిషనల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఇది వచ్చి ఇక్కడ ఇంజన్కి సంబంధించిన ఇగ్నిషన్, అలానే ఇక్కడ ఫోర్క్ లాక్ ఇది సపరేట్గా ఉంటుంది. అంటే జావా సిస్టమ్కి జావా కావాలన్న వాళ్ళు అది ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ కావాలి. అంటే ఇది పెద్ద ప్రాబ్లం అని కాదు, బట్ ఏంటంటే వీళ్ళ ట్రెడిషనల్ సిస్టమ్ అంత అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుందన్నమాట. ఈ లిక్విడ్ ఇక్కడ రేడియేటర్ చాలా పెద్దగా ఇచ్చారు. దీనికి మంచి సపోర్టింగ్గా గ్రిల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే యాక్సెసరీలో పర్చేజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రాష్ గార్డ్ వస్తుంది. ఇంజన్కి సంబంధించి సమ్ గార్డ్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచిగా క్వాలిటీ బాగుంది. ఇది అలా అనుకుంటా. మనకి సీట్ హైట్ వచ్చేసరికి 800 mm సీట్ హైట్, అలాగే 178 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 178 mm అంటే మన ఇండియన్ రోడ్స్ లో ఆల్మోస్ట్ ప్రియర్ రోడ్ కైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి స్పీడ్ బ్రేకర్స్ కానీ అవి కానీ అసలు తగిలే అవకాశం ఉండదు. దీనికి వచ్చేసరికి అలాగే స్లిప్పరీ అండ్ అసిస్ట్ క్లచ్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న దాని నుంచి చాలా చేంజ్ చేశారు దీనికి. ఇది ఒక మనకి ఇప్పుడు 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇది టోటల్ మ్యాట్ బ్లాక్ అనమాట. అయితే ఇది గ్లాసీ బ్లాక్ గా మెరుస్తుంది అనమాట. చూడడానికి మ్యాట్ బ్లాక్, బట్ గ్లాసీ బ్లాక్ ఫినిష్ లాగా మెరిపోస్తుంది. ఇక్కడ మంచి గ్రాఫిక్ ఆఫర్ చేశారు 42 అని చెప్పేసి మనకి పెట్రోల్ ట్యాంక్ మీద. మనకి ఇక్కడ వచ్చి డిటాచబుల్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి జావాలో ట్రెడిషనల్ అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు అన్ని కూడా అటాచబుల్ వస్తున్నాయి మనకి ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించి. ఇది ఒక్కటి కొన్ని అంటే ఒక లాక్ దగ్గర, అలాగే ఫ్యూయల్ ట్యాంక్ లాక్ దగ్గర కొంచెం ఇది ట్రెడిషనల్ వాల్యూస్ అనమాట వాళ్ళవి. అలాగే పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి ఇక్కడ రెడ్ కలర్ లో ఆఫర్ చేశారు. డ్యూయల్ కలర్ కాంబినేషన్. దీనిలో ఒక 42 వచ్చేసరికి ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా ప్రీమియం గా ఉంది. ఇది స్టిక్కరింగ్ కాదు, ఇది మొత్తం కూడా గ్రాఫికల్ గా డిజైన్ చేశారు. అలాగే జావా అని చెప్పేసి ఇక్కడ మనకి బ్రాండింగ్ ఇచ్చారు. అది 3D లో ఉంది. అది కూడా బాగుంది, మంచిగా డిజైన్ చేశారు. అసలు బాగుంది అని చెప్పడం కాదు, ప్రీవియస్ వెహికల్ కి ఈ వెహికల్ కి సంబంధం లేదు. వాళ్ళు ఎంతమంది బళ్ళు తీస్తున్నారంటే అంతమంది తీస్తున్నారు అనమాట. ఎందుకంటే అన్ని మార్పులు చేసి వాళ్ళు మనకి ఏమేం కావాలో ఇండియన్ అందరికీ కూడా కావాల్సిన విధంగా దీన్ని ఆఫర్ చేయడం వల్ల ఇప్పుడు అందరూ వస్తున్నారు దీన్ని తీసుకోవడానికి. మనకి డిజిటల్ కన్సోల్ ఇస్తున్నారు అనమాట. స్పీడోమీటర్ వచ్చేసరికి ఇప్పుడు ఇందులో బ్లూటూత్ నావిగేషన్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ నుంచి మనకి మెసేజెస్, కాల్స్, SMS అలర్ట్స్ వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం టోటల్ కంట్రోల్ ప్యానెల్ ఇక్కడ ఇచ్చారనమాట డిజిటల్ కన్సోల్ సంబంధించి. ఇక్కడ వచ్చేసరికి మనం దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిప్ A, ట్రిప్ B అండ్ ఓడోమీటర్, అలాగే దీనికి సంబంధించి అన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇండికేటర్, సైడ్ ఇండికేటర్, ఇది కూడా స్విచ్ బాగుంది. హార్న్ ఒకటి మంచి చాలా లౌడర్ వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ మనకి హెడ్ లైట్ కి సంబంధించిన లో బీమ్, హై బీమ్, బైపాస్ స్విచ్ కూడా మొత్తం ఇక్కడే ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఒకే స్విచ్ నుంచి 3 మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మాస్టర్ సిలిండర్ వస్తుంది. ఫ్రంట్ సంబంధించిన మనకి బ్రేక్ ఫ్లూయిడ్ ఇది. మనకి వచ్చి ఇక్కడ వైడర్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది, అప్రైట్ పొజిషన్ లో ఉంది. మనకి ఈ రిలాక్స్డ్ అంటే ఎంత రిలాక్స్ ఉంటుందంటే ఇక్కడ మనకు వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. భుజాల దగ్గర కానీ హ్యాండ్స్ కానీ మంచి రిలాక్స్ పొజిషన్ ఉంటుంది. ఎంతసేపు జర్నీ చేసినా లోకల్ కానీ లేకపోతే సిటీ రైడ్, హైవే రైడ్ అన్నిటికీ మనకి చాలా అనుకూలంగా ఉండేట్టుగా వీళ్ళు చాలా డిజైన్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజిన్ ఫ్యూల్ స్విచ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ హజార్డ్ లైట్ ఇచ్చారు. ఇది ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, ఇక్కడ ఇచ్చే స్టార్ట్ బటన్. గ్రిప్స్ వచ్చి మెత్తగా ఉన్నాయి, చక్కగా చూడడానికి. మెత్తగా అంటే మీరు మళ్ళీ పొరపాటు పడతారేమో, చాలా అంటే గ్రిప్స్ అయితే బాగున్నాయి. గ్రిప్పీగా ఉందన్నమాట. చేతికి మనం పట్టుకుంటుంటే జారిపోకుండా మంచి గ్రిప్పీగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి సంబంధించిన హ్యాండిల్ బార్ మీకు వెయిట్స్ కూడా బాగున్నాయి. డిజైన్ చాలా వాటిల్లో చూస్తున్నాం మనం బండగా ఉంటాయి, బట్ ఇది కూడా వీళ్ళు ఇక్కడ ఇంత చిన్న మైన్యూట్ విషయంలో కూడా వీళ్ళు ఎంతగా వర్క్ చేశారంటే దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అలాగే మనకు వచ్చేసరికి అలాయ్ నుంచి ఆఫర్ చేస్తున్నారు మీకు క్లచ్ లివర్, బ్రేక్ లివర్ అన్ని కూడా. అయితే ఇక్కడ అడ్జస్టబుల్ ఇవ్వలేదు, అదొకటి దీనిలో నాకు చిన్న మైనస్ అనిపించింది. మనకి ఇక్కడ మిర్రర్స్ వచ్చేసరికి ఇది ఒక ఓల్డ్ టైప్ లో ఉన్నాయి, బట్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ చేశారు. ఇది ఒక చెప్పడానికి నాకు కొంచెం అంత బాగాలేదు అనిపించింది, బట్ ఇది కూడా డిఫరెంట్ గానే డిజైన్ చేశారు వీళ్ళైతే. కామన్ గా అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బార్ అండ్ మిర్రర్స్ ఉంటాయి, అవి మన యాక్సెసరీలో పర్చేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ సీట్ వచ్చేసరికి దాదాపుగా 2.5 ఛానల్ ఉంది నాకు, అంటే 3 ఛానల్, అంటే సుమారుగా 2 feet కంప్లీట్ గా ఉందన్నమాట. 2 feet దాటి ఉంది. ఇక్కడ మనకి రైడర్ కి, పిలియన్ కి కూడా సఫిషియంట్ స్పేస్ ఉంది.
అలాగే కుషన్ అయితే చాలా బాగుంది. ఈ ప్యాడింగ్ కానీ అంతా చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ స్టిచ్చింగ్ ఒకటి ఉంది, లుక్ చాలా బాగుంది. అలాగే దీనికి వచ్చేసరికి వెనకాల ఎవరైతే పిలియన్ ఉంటారో పిలియన్ కి సంబంధించిన మన వెనకాల సపోర్ట్ కావాలంటే మనం ఇది యాక్సెసరీలు పర్చేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా రియర్ టైల్ సెక్షన్ చూద్దాం. టైల్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ చాలా మంచి వైడర్ గా వచ్చింది అనమాట. ఇది మనకి ఇది కూడా ఫైబర్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. అలాగే ఇండికేటర్స్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి వస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చి మన నెంబర్ ప్లేట్ పొజిషన్, కానీ నెంబర్ ప్లేట్ లైట్ మటుకు హాలోజన్ లో ఆఫర్ చేశారు. అదొకటి. ఇది లో బీము, హై బీము, ఇలా వచ్చేసరికి ఇదేమో బైపాస్ స్విచ్ ఇక్కడే ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి లైటింగ్ అయితే మటుకు చాలా బాగుంది, వస్తుందన్నమాట. చాలా బాగుంది. హై బీము వస్తుంది, లో బీము బాగుంది. మనకి లాంగ్ జర్నీలో అయితే మనకు బాగా తెలుస్తుంది. సిటీ రైడ్లో అయితే పెద్దగా మనం దీన్ని చెప్పాలంటే పెద్ద మనకి లైటింగ్ కోసం అంత అవసరం ఉండదు సిటీలో, ఎందుకంటే సిటీలో మనకి లైట్స్ కి సరిపోతుంది. ఇది బయటకు వెళ్ళినప్పుడు మనం హైవేలోనే మనకి లైటింగ్ ఎక్కువ అవసరం అవుతుంది. అయితే అడిషనల్ గా లైట్స్ అవసరం లేనంతగా అనిపించింది నాకైతే. లైటింగ్ చాలా బాగుంది. అయితే ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఎగ్జాస్ట్ చూపిస్తాను. ఒకసారి హ్యాజర్డ్ లైట్ ఆన్ చేశాను. అలాగే టైల్ లైట్ చూపిస్తున్నాను ఒకసారి. జావా 42 FJలో మనకు వచ్చేసరికి టోటల్ గా 5 కలర్స్ ఆఫర్ చేస్తుంది కంపెనీ. అలాగే దీని ప్రైసెస్ వచ్చేసరికి మనకి ఎక్స్షోరూమ్ వచ్చి 2,18,000 నుండి 2,23,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైసెస్ ఉన్నాయి. అంటే అలాగే ఆన్ రోడ్ ప్రైసెస్ వచ్చి 2,70,000 నుండి 2,75,000 వరకు ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే ఉంటాయి. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి మన షోరూమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ బండి ఎవరైనా వాడుతున్నారో ఉంటే కనుక మనకి మైలేజ్ ఎలా ఉంది, మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.